ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే ఈ రెమెడీ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు జుట్టు రాలడం ఆగడం కోసం చాలా రెమెడీస్ అనేది యూజ్ చేసి ఉంటారు. చాలా చిట్కాలు పాటించి ఉంటారు. మెడిసిన్ కూడా యూజ్ చేసి ఉంటారు. ఆయుర్వేదంలో గానీ, హోమియోపతిలో గానీ. కానీ 70% వరకు మీకు ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించుండదు. అందుకనే చెప్తున్నాను. ఇంకెటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా 4 ఇంగ్రీడియెంట్స్‌తో ఈరోజు నేను చూపించే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ రెమెడీ మీరు గాని ట్రై చేసి యూజ్ చేశారంటే మీ హెయిర్ వాల్యూమ్ అనేది ఎంత బాగా పెరుగుతుందో, సన్నగా వానపాములా ఉన్న జడ నాగుపాములాగా ఇంత లావున, ఇంత పొడవున డెఫినెట్‌గా పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే వెంటనే జరిగిపోతుంది. ఏంటి అంత అద్భుతం ఈ ఆయిల్‌లో ఇప్పటిదాకా మీరు చాలా షేర్ చేశారు కదా అని అనుకోవచ్చు. చేసినవన్నీ చాలా మంచి రెమెడీస్, కానీ అందరికి అవి వర్కౌట్ అవ్వవు. కొంతమందికి వర్కౌట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. లాస్ట్ టిప్ కింద, లాస్ట్ ఛాన్స్ కింద నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ రెమెడీ అయితే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఈ రెమెడీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగా జుట్టు అనేది చిట్లదు. జుట్టు అనేది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఇంకా లాంగ్‌గా పెరుగుతూ ఉంటుంది కానీ మధ్యలో బ్రేకేజెస్ ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది చిన్న వయసులోనే చాలా మందికి తెల్లగా అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఈ ఆయిల్ అని నేను చెప్పగలను. బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. స్కూల్‌కెళ్ళే వయసున్న పిల్లల నుంచి నెలల పిల్లల వరకు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కొంచెం వైట్ హెయిర్ వచ్చేసిన వాళ్ళు అనుకుంటారు, ఇంక నాకెందుకు వయసు అయిపోయింది, వైట్ హెయిర్ అయితే ఏంటి, బ్లాక్ హెయిర్ అయితే ఏంటని. డై అస్సలు వేసుకోకండి. మీరు హాయిగా ఎలాగో తలకి నూనెంతా పెట్టుకుంటారు, కానీ ఈ నూనె ప్రిపేర్ చేసి మీరు యూజ్ చేయడం వలన చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీకు కండిషనర్ వాడాల్సిన పనే ఉండదు. సిల్కీగా అంత బాగా అవుతుంది హెయిర్ అనేది. దీనికోసం మనకి ఫస్ట్‌గా కావాల్సింది కరివేపాకండి. కరివేపాకు యొక్క లక్షణాలు నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కరివేపాకు జుట్టుని నల్లగా చేస్తుందని. జుట్టుని చిగుర్లు పగలనివ్వకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా బిగించి ఉంచుతుంది. పట్టు వదలనివ్వదు. జుట్టు చిట్లిపోనివ్వకుండా చేస్తుంది. ఇంకా బాల్డ్ హెడ్‌ని తగ్గిస్తుంది అని చాలామందికి తెలుసు. అందుకే చాలామంది కూడాను ఆయిల్స్‌లోను ప్లస్ కరివేపాకు పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కరివేపాకు జ్యూస్‌ని కూడా యూజ్ చేస్తారు డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయడానికి. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా, ఔటర్‌గా అంతా చాలా మంచిదండి. అంత మంచి లక్షణాలు ఉన్న కరివేపాకుని మనం చాలా చీప్‌గా తీసి పడేస్తాం. కానీ దాంతో కొన్ని వందల రకాల ప్రొడక్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు కంపెనీస్ అనేవి. ఎందుకంటే అవి మనకి ఎక్స్‌పోజ్ చేయరు. కానీ వాళ్ళు యూజ్ చేసేవి మాత్రం ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి. జుట్టు రాలిపోతుంది అని అనుకుంటారు, కానీ ఎందుకు రాలిపోతుందో అర్థం అవ్వదు ఎవరికీను. అసలు ఆలోచించరు కూడా. నాకు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆలోచన శక్తి ఎక్కువైపోతుంది, ఇంట్లో ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి, సరిగ్గా తినడం లేదు, టైం టు టైం ఫుడ్ ఉండట్లేదు, అంటే మనం తీసుకునే టైం ఉండట్లేదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కలిసి మనకి చాలా రకాలుగా బాడీలో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దానికోసం మనం ప్రతిదానికి టాబ్లెట్ వేసుకోలేం కదా. అందుకని ఇలాంటి ఆయుర్వేదిక్ చిట్కాలు మీరు ఉపయోగిస్తే కనుక ఇంటర్నల్‌గా కాకుండా ఔటర్‌గా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మెంతులు జుట్టు కుదుళ్ళని బలంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయండి. మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, సరిగ్గా గ్యాస్ట్రిక్ వచ్చేయడం కానీ, కాళ్ళు పెయిన్స్ కానీ, లేదంటే కళ్ళు ఎర్రగా అయిపోవడం, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, దీని మూలాన వచ్చే తలనొప్పి వలన మనకి హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా అవసరం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను బియ్యం తీసుకున్నాను. బియ్యం అనేది నేను ఇక స్టోర్ రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. స్టోర్ రైస్ అంటే మనకు అవి సన్నగా చేయరు, అంటే దాని మీద ఉన్న పిండి పదార్థం అదంతా అలానే ఉంటుంది. మనకు జుట్టు స్ట్రాంగ్ అవ్వాలని కావాలి కాబట్టి ఆ స్ట్రాంగ్ అయిన పదార్థం అంటే రేషన్ రైస్లో ఉంటుంది కాబట్టి నేను రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ ఇంట్లో ఫుడ్కి ఉపయోగించే రైసే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అల్లం తీసుకోవాలి. అల్లం అనేది హెయిర్ ఫాలికల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వాటిని బాగా దృఢంగా ఉంచడానికి, హెయిర్ రూట్స్ దగ్గర బాగా మురికి చేరిపోయి హెయిర్ని పెరగనివ్వకుండా ఆ ఫాలికల్స్ అనమాట అడ్డుపడిపోతాయి. వాటిని క్లీన్ చేసి అక్కడ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ప్రీ మెచ్యూర్డ్ గ్రే హెయిర్ రాకుండా ఫుల్గా మనకి బ్లాక్ హెయిర్ రావడానికి, అవి వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, మధ్యలో తిరిగిపోకుండా ఉండడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తీసుకున్నాం కదా. చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. నేను సైజ్ కూడా చూపించాను వీడియోలో, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ రైస్ వేసాను. మనం బియ్యం ఎన్ని క్వాంటిటీస్తో తీసుకుంటే మెంతులు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక అల్లం ముక్కని చిన్న చిన్న పీసులు చేసేసి అందులో వేసేయండి. నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. నేను 5 రెమ్మలు తీసుకున్నాను, అది గుప్పెడైతే సరిపోతుంది. నెక్స్ట్ వీటిలో ఎలాంటి వాటర్ వేయకుండా నార్మల్గానే మిక్సీ జార్ వేసేసి గ్రైండ్ చేసేయండి. మెత్తని పౌడర్ అయిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా మెత్తటి పౌడర్ అయిపోతుంది. మనకి కరివేపాకులో కొంచెం తేమదనం ఉంటుంది, దాని మూలానమాట మనకి చాలా బాగా గ్రైండ్ అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెష్గా. కాకపోతే మీరు ఎక్కువ మంది ఇంట్లో ఉంటే కనుక మీరు బల్క్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పౌడర్ని కూడాను నేను చెప్పే విధంగా మీరు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ వేసి మరిగించుకొని మీరు
హ్యాపీగా హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది వారానికి ఎన్నిసార్లు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎంత బాగా యూస్ చేస్తే ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుందని వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను చాలా వివరంగా చెప్తాను. ఇలా తయారు చేసుకుని ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకుందాము. బౌల్లో వేసుకున్న తర్వాత ఒక ఐరన్ కడాయి అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే చాలా మంచిది. ఇన్ కేస్ మా దగ్గర లేదు అనుకుంటే కనుక వేరే కడాయి తీసుకోండి, బట్ నాన్ స్టిక్ అయితే తీసుకోవద్దు. అందులో మనం ప్రిపేర్ చేసి యూస్ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసి చక్కగా మీరు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంటే హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. మనకి ఇది మాడడానికి కాదు, ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోవడానికి. ఎందుకంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పచ్చివి తీసుకున్నాము. అందుకనే అలా డైరెక్ట్గా ఈ పౌడర్ని ఆయిల్లో వేసేస్తే కనుక మనకి ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు పట్టేస్తుంది. దాని ఎక్స్పైరీ డేట్ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. మనకు అంత ఎఫెక్టివ్ అవ్వదు హెయిర్ గ్రోత్కి. అందుకని దీన్ని ఒక 5 minutes వరకు ఈ పౌడర్ని సిమ్లో పెట్టుకొని మీరు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మీకు రెడ్గా అయిపోయి కనిపించదు. మీరు అంతవరకు ఫ్రై చేయకండి. జస్ట్ నార్మల్గా ఒక 5 minutes సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, దోరగా వేపండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అసలైతే ఇందులో కోకోనట్ ఆయిల్ యూస్ చేయకూడదు, ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలి. ఆలివ్ ఆయిల్ కనుక యూస్ చేసి మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన దానికన్నా డబల్ హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది, బాల్ హెడ్ పోతుంది. కానీ ఆలివ్ ఆయిల్ అందరి దగ్గర అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్తో మీకు చేసి చూపిస్తున్నాను. కొబ్బరి నూనె ఉన్నా కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే విధంగా యూస్ చేస్తేనే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా పడితే అలా వాడితే కనుక ఇది పనిచేయదు. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను ఒక 1/2 cup ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు, ఇంకా మంచివి హెయిర్ గ్రోత్ అవ్వడానికే వేస్తారు. కానీ వాళ్ళు సరిగ్గా ఆయిల్ని ప్రిపేర్ చేసే టైంలో శ్రద్ధ చూపించరు. మీరు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా సిమ్లో పెట్టి కొంచెం టైం పట్టినా మంచి ఇంగ్రీడియంట్స్ వేశారు కాబట్టి మంచి రెమెడీ రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. చూడండి, నేను ఆయిల్ వేసిన తర్వాత బాగా నురగొచ్చేసింది, బాగా పొగొచ్చేస్తుంది. అలా అనేసి మనం వెంటనే ఆఫ్ చేసేయకూడదు. సిమ్లో ఉంచి అలా కంటిన్యూస్గా మనం కలుపుతూ తిప్పుతూనే ఉండాలి. అప్పుడనమాట మనకి మంచి ఆయిల్ రెడీ అవుతుంది. ఇలాంటి ఆయిల్ అనేది మీకు ఏ ఆయుర్వేదిక్లో కూడా దొరకదు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటారు, ఇంకా ఆనియన్ ఆయిల్ అంటారు, ఇంకేదేదో మనకి ఆన్లైన్లో చాలా రకాలు బయట ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ప్రిపేర్ చేసి అమ్మేస్తున్నారు. మీరు నేను చెప్పినట్టు వినండి, చక్కగా ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లోనే యూజ్ చేయకండి. ఎలాంటి ఆయిల్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు. అవి అస్సలు పనిచేయవు, మొత్తం కూడా డూప్లికేట్సే. చేసేది ఒకరు, కంపెనీ ఒకరిది, పైన లేబుల్ ఒకరిది, అమ్మేది ఒకరు. మీ దగ్గరకు వచ్చేసరికి 34 మంది మధ్యలో మారుతారు. మీరు ఎవరిని అడుగుతారు? మీకు కానీ మొత్తం హెయిర్ అంతా ఊడిపోతే ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగడానికి లేదు. సో అందుకనే ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నన్ను నమ్మండి, నా మాట వినండి. అస్సలు జుట్టు రాలడం అనేది వెంటనే ఆగిపోతుంది. ఎవరికైతే రాలిన చోట వెంట్రుకలు మొలవట్లేదో, జుట్టు పిచ్చిలుగా ఉందో, అంటే రెడ్గా అయిపోవడం కానీ, చిగుర్లు పగిలిపోవడం కానీ, బరకగా ఉండడం కానీ, ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఈ ఆయిల్ అని నేను చెప్తాను. దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నాకు జస్ట్ ఒక సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఈ వీడియోని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేస్తే ఇది చాలామందికి రీచ్ అవుతుంది. తద్వారా చాలామందికి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ని ఆన్ అని చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. దాని మూలంగా మీరు వెంటనే వీడియోని చూసి రెమెడీని ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్లో మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాము. నేను ముందే చెప్పాను కదండి, ఈ ఆయిల్ మొత్తము ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఇన్ కేస్ మీ దగ్గర లేదు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి ఆలివ్ ఆయిల్ కంపల్సరీగా యాడ్ చేయాలి. నీకు చెప్పినట్టు మంచి రిజల్ట్ కావాలంటే. మా దగ్గర ఆలివ్ ఆయిల్ లేదనుకుంటే మీరు బాదం ఆయిల్ అని యూజ్ చేయొచ్చు. ఆ రెండు లేవంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ఆయిల్ని నైట్ పడుకునే ముందు చక్కగా స్కాల్ప్కి పట్టేటట్టుగా చక్కగా మర్దన చేసుకోండి. వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత ఉదయం మీకు స్నానం చేసి అలవాటు ఉంటే కనుక హెడ్ బాత్ చేసుకోవచ్చు. లేదా 3 రోజులు డైలీగా కంటిన్యూస్గా నైట్ పూట అప్లై చేసి 4th డే మీరు హెడ్ బాత్ చేసుకుంటే కంప్లీట్గా మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది.